I am sure next time TDP is going to come up with lot bigger number and I won't have any problem with time. 2019లో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఆ స్థాయిలో ఓటమి మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు తాను సభలో అవమానానికి గురయ్యారని ముఖ్యమంత్రి ఈ హౌస్ కోస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. చాలా మంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. అటువంటిది వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జతగట్టి బరిలోకి దిగిన 3 పార్టీల కూటమి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఆ తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినా, జైలు చుట్టూ తిప్పించినా, కోర్టుల చుట్టూ కేసులు పెట్టించినా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, మానసికంగా వేధించినా, వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవ్వరూ ఊహించిన రీతిలో 164 సీట్లు దక్కించుకుంది. చంద్రబాబు ఇప్పుడు కింగ్ మేకర్. జనసేనకు లెక్కగట్టించిన 21 సీట్లలో 21 సీట్లు గెలిచారు. బీజేపీకి సైతం మెజారిటీ గెలుపొందించారు. బోనస్ గా చంద్రబాబే ఎన్డీఏలో కింగ్ మేకర్ గా మారారు. లే అమరావతి ఊపిరి వీల్చుకో, అన్నొచ్చిండు మన చంద్రన్ వచ్చిండని ఆంధ్రలా తెలుగు తమ్ములది వగ సంబురం కాదు పో. మీ అందరి తాలూకా సహకారం, మీ అందరి పోరాటంతో 2024 ఎన్నికల్లో ఊహకు అందని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది. అది మన కూటమి ప్రభుత్వం.